మిగతా 4 ఎకరాలు మాయం చేసిన మాయగాళ్లు ఎవరో కాదు, ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్ పేరిట పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. 2021లో ప్రభుత్వ భూమి అభివృద్ధికి తీసుకొని దాంట్లో సొంత విల్లాలు కట్టుకున్నారు. స్థలం లోపల ఉన్న ఉస్మాన్ కుంటని గాగిల్లాపూర్ ఊరి ప్రజలకు కాకుండా చేశారు. ఇదంతా కూడా చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కొడుకు సందీప్ రావు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రస్తావించడంతో మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదాస్పద అంశంపై ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్ నుండి మా ప్రతినిధి సుచిత గ్రౌండ్ రిపోర్ట్. ఎక్కడైనా చెరువు మాయమైపోవడం చూసారా, లేకపోతే విన్నారా? లేకపోతే ఒక నేల మాయమైపోవడం విన్నారా, చూసారా? అది ఇక్కడ చూడాల్సి వస్తుంది. అదే ప్రస్తుతం మనం ఉన్న ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్లో. అంటే బేసిక్గా వీళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న 10 ఎకరాల ల్యాండ్ ఏదైతే డెవలప్మెంట్కి తీసుకున్నప్పుడు కూడా 10 ఎకరాలే ఉంది అంటూ వాళ్ళే అయితే రెరాకి కూడా చెప్పడం జరిగింది, రియల్ ఎస్టేట్ అథారిటీ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం జరిగింది. అట్లాంటి ఆ 10 ఎకరాల చెరువు ఇప్పుడు 6 ఎకరాలకి మారిపోయింది. అది ఎలా అంటే అది వీళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేస్తున్న ఆగడాల వల్లే అని అయితే చెప్పుకోవచ్చు. అదైతే ఈ ఆగడాలు, ఈ అక్రమాలన్నీ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లోని గండిమైసమ్మ మండలం చర్చి గాగిలాపూర్లోని ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ సంస్థ సాగిస్తున్న అక్రమాలనే చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. అయితే ప్రస్తుతం వీళ్ళ అక్రమాలు మళ్ళీ ఒకసారి హాట్ టాపిక్గా కూడా మారాయి. అది కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చేసిన కామెంట్ల ఆధారంగానైతే ఇవి మళ్ళీ కూడా చర్చనీయాంశంగా కూడా మారాయని చెప్పుకోవచ్చు మనం. అయితే ఏదైతే ఉస్మాన్ ఖాన్ కుంటనైతే ప్రణీత్ ప్రణవ్ సంస్థలకైతే ప్రభుత్వం అనేది ముందు డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళు ఇచ్చినప్పుడైతే 10 ఎకరాలు ఉన్న ఈ కుంట ప్రస్తుతం దీని విస్తరణం 4 ఎకరాలకి దీని విస్తరణం 6 ఎకరాలకైతే మారిపోయింది. అంటే మిగిలిన 4 ఎకరాలు ఏమైపోయాయి అంటే హారతి కర్పూరంలో అయితే వాళ్ళు నిజంగా ఆ 4 ఎకరాలని కూడా మింగేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా 2021లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మాన్ ఖాన్ కుంటను వీళ్ళు ఏదైతే ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళారో వాళ్ళు అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం 10 ఎకరాలు ఉన్న సర్టిఫై చేస్తే అదే సమయంలో తమ వెంచర్ మధ్యలో ఉన్న అంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళ వెంచర్ మధ్యలో అయితే ఉస్మాన్ ఖాన్ కుంట అనేది ఉందో అది 10 ఎకరాలే ఉంది అంటూ ప్రణీత్ ప్రణవ్ సంస్థ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ అథారిటీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అట్లా ఆ 10 ఎకరాలు ఉన్న కుంట ప్రస్తుతం 6 ఎకరాలకు మారిపోయిందని చెప్తూ వస్తున్నారు. అయితే ఇదే సంస్థ ఉస్మాన్ ఖాన్ కుంట 6 ఎకరాలే అంటూ కూడా ప్రస్తుతం బుకాయిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. మిగతా 4 ఎకరాల భూమి ఏమైపోయింది అనేది ఇప్పుడు నిజంగా ఒక అంతుచిక్కని ప్రశ్నగా అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఏదైతే ఉన్న చెరువు అనేది ఉందో, కుంట అనేది ఉందో దానికి అలాగే గ్రామస్తులకి కూడా వాళ్ళ మధ్యలో ఒక కనెక్షన్ అనేది లేకుండా వాళ్ళు అడ్డంగా కూడా సంబంధిత రేకులు కానీ అవన్నీ కూడా వేసినట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. అయితే చర్చి గాగిలాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 214 ప్రభుత్వ భూమికి, సర్వే నెంబర్ 204 సీలింగ్ భూమికి మధ్యలోని వివిధ సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్లో ప్రణీత్ ప్రణవ్ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ పార్క్ అనే పేరు మీద ఇండిపెండెంట్ విల్లాలను అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇదంతా ఒకవైపు అయితే ఈ ప్రాజెక్టులో అప్రోచ్ రోడ్గా ఉన్న భూమి ఏదైతే ఉందో అది అప్రూవల్ ప్లాన్లో చూపించిన కూడా అనుమతులు తీసుకునే సమయంలో మాత్రమైతే ఈ సర్వే నెంబర్కి సంబంధించి అసలు పేర్కొనాలంటే సర్వే నెంబర్ అనేది ఒకటి ఉంది అని కూడా అప్రూవల్ తీసుకునే సమయంలో పేర్కొనకుండానైతే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా అప్రోచ్ రోడ్లో కొంత భాగం ప్రభుత్వ భూమి అయినా కూడా ఆ సర్వే నెంబర్ 224లోకి వస్తుంది అని చెప్పి సర్వే నెంబర్ 204లో ఉన్న సీలింగ్ ల్యాండ్లో సైతం కబ్జా చేసిన ఆరోపణలు కూడా అయితే వీళ్ళ మీద అయితే ఉన్నాయి. అయితే మేజర్గా ఇది మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఏదైతే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారో వాళ్ళ కొడుకైన సందీప్ రావు వాళ్ళ అలాగే తన ఇతర భాగస్వాములందరూ కూడా కలిసి ఇక్కడ విల్లాలు నిర్మించి తర్వాత చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ అనేది ఏర్పాటు చేసి అందులో ఎవ్వరూ రాకుండా కూడా చేశారంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ కుంట యాక్సెస్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఉండే విధంగా ఏదైతే ఉస్మాన్ ఖాన్ ఉంటుందో అది ఇక్కడ చర్చి గాగిలాపూర్ కానీ గాగిలాపూర్ సంబంధించిన ఊరికి చెందిన కుంట. అట్లాంటి కుంటను ప్రభుత్వం డెవలప్మెంట్కి ఇచ్చేసరికి చుట్టూ విల్లాలు కట్టేసి లోపలికి అంటే ఏదైతే విలేజెస్కి యాక్సెస్ ఉంటుందో ఆ యాక్సెస్ కూడా ఇవ్వకుండా
వాళ్ళు చాలా రకాల ఇబ్బందులకు కూడా గురి చేసిన పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి ఇక్కడ. అంటే వాస్తవానికి అసలు నిజంగా అంటే ఈ కుంట గ్రామానిది మీ అయ్యే జాగిరా అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా మాధవరం కృష్ణారావు అలాగే వాళ్ళ కుమారుడి పైన కూడా డైరెక్ట్గా కూడా మాట్లాడిన పరిస్థితులు కూడా కనిపించాయి మనకు ఆల్రెడీ. వీళ్ళ మీద ఇంతకుముందు నుంచి కూడా తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారాలపై ఇంతకుముందు కూడా చాలాసార్లు రెవెన్యూ అధికారులు కూడా స్పందించారని చెప్పుకోవచ్చు. అయితే ప్రణవ్ కట్టడాలు ప్రభుత్వ భూమి జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించినా కూడా వాళ్ళని స్పష్టం చేయడం జరగలేదు. ఎందుకంటే మేజర్గా తగిన రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో, అంటే ఈ స్పష్టం చేయడానికి కావాల్సిన రిపోర్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కావాల్సిన రిపోర్ట్లు అన్నీ అందకపోవడం వలనైతే స్పష్టం చేయాలంటూ రెవెన్యూ అధికారులు అయితే చెప్తూ వస్తున్నారు. కానీ గతంలో ఇప్పటికే పరిశీలన చేసి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి వరకు రిపోర్ట్ రాకపోవడం గల కారణం ఏంటి అంటూ అధికారులను ప్రశ్నిస్తారు. వాళ్ళు కూడా ఇటు వీళ్ళ వైపే ఉన్నారు, అంటే మాధవరం కృష్ణారావు వాళ్ళ వైపు, ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ సంస్థల వారి వైపే ఉన్నారు అధికారులు కూడా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఆ చెరువు కుంటకి ఎటువంటి యాక్సెస్ లేకుండా రేకులు ఏవైతే ఉంటాయో రేకుల షెడ్ అన్న అట్లాంటి రేకులని కూడా తీసుకొచ్చి పెట్టి లోపల అవతల వైపు ఉన్న వాళ్ళకి కానీ అటువైపు చర్చిగాగిలాపూర్ ఉంటుంది, ఇటువైపు గడ్డపూతరం ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. అయితే అటువైపు ఉన్న వాళ్ళకి ఆ యాక్సెస్ అనేది ఉంటుంది. అట్లాంటిది యాక్సెస్ అనేది లేకుండా కూడా అడ్డంగా పెట్టి సొంత గ్రామస్తులకు కూడా చెరువు యాక్సెస్ లేకుండా చేసిన పరిస్థితి మనం విజువల్స్ కూడా చూద్దాం. అక్కడ వరకు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ఇట్లా రేకులు అనేవి పెట్టి కూడా అడ్డంగా పెట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తూ వస్తున్నాయి. లోపలికి కూడా అలౌ చేయట్లేదు వాళ్ళు, అంటే మొత్తం టైట్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసి లోపలికి కూడా అలౌ చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకు ఆల్రెడీ అక్కడ రెడ్ అండ్ వైట్ కలర్లోనే మనకు రేకులు కనిపిస్తున్నాయి కదా. అటువైపు ఉన్న చెరువుకి దానికి అవతల పక్క ఉన్న గ్రామస్తులకు కానీ ఎటువంటి యాక్సెస్ అనేది లేకుండా వాళ్ళని అడ్డంగా అనేది కట్టేశారనమాట. అలాగే ఏదైతే ప్రభుత్వ భూమి అని చెప్పుకుంటూ వస్తున్నామో ప్రభుత్వ భూమి వీళ్ళు డెవలప్మెంట్కి ఇస్తే వీళ్ళకి సొంతగా విల్లాలు కట్టుకొని మొత్తానికైతే ఒకవైపు ఈ కుంటని 4 ఎకరాలు మింగేస్తే మరొక వైపు ఉన్న 6 ఎకరాలు ఉస్మాన్ ఖాన్ కుంటలో కూడా గ్రామానికి యాక్సెస్ లేకుండా చేసిన పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి. ఇదంతా కూడా వీరు ఇప్పుడే కాదు, ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే రకమైన పరిస్థితులు కనపడుతున్నా కూడా అధికారులు పట్టించుకొని పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అధికారులకు ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళి చాలామంది కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా, అంటే మాకు రిపోర్ట్లు అందట్లేదు, రిపోర్ట్లు అందే వరకు మేము ఎటువంటిది కూడా మేము చేయలేము అంటూ కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అధికారులు కూడా మాధవరం కృష్ణారావు వారి పక్షానే ఉన్నారా, లేదా ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ సంస్థల పక్షానే ఉన్నారా అంటే ఎస్ వాళ్ళ వైపే ఉండి మాట్లాడుతున్నారు. అటువైపు చర్చిగాగిలాపూర్కి సంబంధించిన ఊరి ప్రజల వైపు కానీ లేకపోతే ఇటువైపు ఊరి ప్రజల వైపు కానీ మాట్లాడట్లేదు. ఒకవైపు ప్రభుత్వ భూమి అయినా ఏదైతే ఇప్పుడు చెరువు అని చెప్పుకుంటామో కుంట అని చెప్పుకుంటామో అది పోతున్నా కూడా అధికారులు ముందుకు వచ్చి స్పందించట్లేదు. ఒకవైపు చెరువు పోతుంది, ఇంకొక వైపు ఇటువైపు ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ విల్లాలు కూడా కడుతున్నారు. అన్నిటికీ కూడా రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ రాకపోతే పూర్తి స్థాయిలో పరిశీలన చేయలేమంటూ సమాధానాలు చెప్తున్నారు. కానీ దీని గురించి అయితే ఎంతమంది వెళ్ళి ప్రశ్నిస్తున్నా కూడా సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎస్, మొత్తానికి ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో సుచిత, మహా న్యూస్, హైదరాబాద్.